గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ, పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్. మహబూబ్ నగర్ లో అంబేద్కర్ కు నివాళులర్పించిన మంత్రి, భారతరత్న సేవలను కొనియాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఖమ్మం నగరంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు, ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. విశాఖలో ఘనంగా అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు, భూమి ఉన్నంత కాలం అంబేద్కర్ భారతీయుల గుండెల్లో నిలిచిపోతారన్న ఎంపీ. వరంగల్ నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్. డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ జయంతి రోజున దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు, ఉపకరణాలు పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో వికలాంగుల సహకార సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు, ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజరై మాట్లాడారు. వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లతో సహాయ ఉపకరణాలను అందిస్తుండగా దీని ద్వారా 13,000 మందికి సహాయం అందుతున్నట్లు మంత్రి తెలిపారు. ఆసరా పథకం ద్వారా వికలాంగుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రైతు రుణము విముక్తి సంస్థ చైర్మన్ నాగూర్ల వెంకన్న, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రీఫిటెడ్ మోటార్ సైకిల్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ తరఫున మొత్తంగా మనకి 596 బెనిఫిషరీస్కి సంబంధించి 1.19 crore రూపీస్తో ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది మనము అరేంజ్ చేసుకోవడం జరిగింది. నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి దళిత వర్గాలకు, దివ్యాంగులకు ఏదైతే రిజర్వేషన్ కల్పించారో ఆ రిజర్వేషన్ ఎప్పుడు పోయే ప్రమాదమే ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలు అనేటివి లేకుంటే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోతే రిజర్వేషన్ అనే మాటే ప్రసక్తే ఉండదు అని చెప్పి మీ అందరికీ శ్రద్ధగా తెలియజేస్తున్నాను. ఆ జయంతి సందర్భంలో మనం ఈ ప్రోగ్రాం పెడితే బాగుంటుంది అంటే కలెక్టర్ గారు ఒక్కటే రోజున ఇవన్నీ కూడా కష్టపడి అరేంజ్ చేసిన అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోపులీశ్వర్ గారు కూడా నేను ఫోన్ చేస్తుంటే రాత్రి వెహికల్స్ పంపించాడు. చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈ ప్రోగ్రాం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనం గుర్తు కూడా పెట్టుకోవాలి. ఆ మహానుభావులు జయంతి, ఆ మహానుభావుడు పుట్టకపోతే, మహానుభావుడు రాజ్యాంగం రాయకపోతే, ఆ మహానుభావుడు స్ఫూర్తితోటి ఆ భారతదేశం ముందుకు పోతున్నది. వాస్తవం. రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలు, ఆయన నివాళులు అర్పించినట్టే. ఇంతకుముందు పెద్దలు శ్రేయర్ గారు మంచి మాటలు చెప్పాడు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక మంచి ప్రోగ్రాం పెట్టినందుకు నేను కలెక్టర్ గారికి, సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సమాజంలో అట్టడుగున ఉన్న వారిని పైకి తీసుకొచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రిజర్వేషన్ల ద్వారా అభివృద్ధి పొందిన వారు సమాజంలో ఉన్న బలహీన వర్గాల అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి పాటుపడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని మంత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీఆర్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, సంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెరికే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
బాబాసాహెబ్ 130వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి, సోషల్ వెల్ఫేర్ డీడీ గారికి, ఆర్డీఓ గారికి, పీడీ గారికి మరియు మా దళిత సంఘాల నాయకులు చాలామంది, మా కౌన్సిలర్స్, మా వైస్ చైర్మన్ గారు, మా హన్వాడ ఎంపీపీ గారు, మా దళిత బహుజన నాయకులందరూ కూడా ఈరోజు కరోనా ఉన్న నేపథ్యంలో వర్షం ఉన్నా కరోనా ఉన్నా కూడా మన జాతిపిత పేదల దేవుడు నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరం పోరాటం చేసి సాధించి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ఈ భారతదేశంలో ఎంతో స్వేచ్ఛగా బతకగలుగుతున్నామంటే, ఎంతో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే ఆ మహానీయ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగం ఉన్నందుకే అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్టికల్ 3లో ఒకవేళ రాజ్యాంగబద్ధంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణ రావడం, వచ్చిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కావడం, మరి ఈరోజు దళిత బహుజనులు ఆనాటి ఆర్థిక పరిస్థితులు, ఈనాటి ఆర్థిక పరిస్థితులు చూస్తే మనం అన్ని రంగాల్లో ముందుకు పోయినాం, కానీ ఇంకా చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులర్పించారు. అలాగే ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ అభిమాన సంఘాలు విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన 14 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. పీడిత వర్గాల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ విశేష కృషి చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అన్నారు. జడ్పీ సెంటర్ను అంబేద్కర్ సెంటర్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 130వ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్న విగ్రహాన్ని, అది పాతగైంది, దాన్ని కొంచెం పరిస్థితి బాగలేదు కాబట్టి ఒక మంచి నిలువెత్తు విగ్రహాన్ని ఆయన 14వ తారీఖు ఆయన జయంతి కాబట్టి 14 అడుగుల కాంస్య విగ్రహాన్ని చేయించాలని నా కోరిక ఉండే ఎప్పటి నుండో. ఆ కోరిక ప్రకారం నేను 3 నెలల క్రితమే కాంస్య విగ్రహానికి ఆర్డర్ ఇచ్చి, కాంస్య విగ్రహం మామూలుగానైతే 8 అడుగులు లోపలే దొరుకుతుంది, కానీ పట్టుబట్టి 14 అడుగుల విగ్రహం, కాంస్య విగ్రహం చేయించాలంటే ఆ శిల్పి చెప్పిండు నాకు 3 నెలలు పడుతుంది సార్ అంటే, 3 నెలల ముందే నేను దీనికి ఆర్డర్ చేసి వాళ్ళకి డబ్బులు పంపించి మున్సిపాలిటీ నుంచి ఆ కార్యక్రమం చేసి మీ దళిత సంఘాల ద్వారా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. కారణం పీడిత తాడిత ప్రజానీకం, అలాగే బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, మన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఖమ్మంలో నిలువెత్తు విగ్రహం ఉంచడం ద్వారా ఖమ్మంలో ఆయనకి ఘనమైన ప్రతిష్టను ఏర్పాటు చేయాలనేది మీ అందరి యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని నా కోరిక ఎప్పటి నుండో, అది ఈరోజు తీరినందుకు నేను భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. వైసీపీ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ విజయసాయిరెడ్డి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆయనతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి ఉన్నంతకాలం అంబేద్కర్ భారత ప్రజలకు గుర్తుండిపోతారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఒక మత ప్రవక్త మాటలకు ఎంత శక్తి ఉంటుందో అంబేద్కర్ కూడా అంతే శక్తివంతుడని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరూ కూడా ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావాలి. రెడ్డి గారికి, మంత్రి ఎంవివి సత్యనారాయణ గారికి, సభాధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి,
వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా యొక్క నమస్కారములు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక న్యాయవాది, ఆర్థికవేత్త, ఒక రాజకీయవేత్త, ఒక సంఘ సంస్కర్త. డాక్టర్ అంబేద్కర్ గారు దళితులపై అంటరానితనాన్ని, కుల నిర్మూలనపై ఎంతో కృషి చేసిన వ్యక్తి, ఒక భారత రాజ్యాంగ నిర్మాత. ఇటువంటి వ్యక్తికి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం కూడా జరిగింది. ఒక మార్గం చూపించారు ప్రతి ఒక్కరికి కూడా చదువు అవసరం అన్నటువంటి, చదువు సంస్కారం అన్నటువంటిది నేర్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు కాదు, భావి తరాలకు కూడా ఆయన ఒక మార్గదర్శకుడిగా మనం ఆయన ఆశయాల్ని కొనసాగించాలని, ఇక్కడ ఆర్థిక సామాజిక అసమానతలు కొనసాగినంత కాలం మనం ఇది ఆయన ఆశయాల్ని పాటిస్తూ ఆ అసమానతల్ని రూపుమాపేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాడాలనని, ఆయన ఆశయాల్ని పాటించాలని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. గ్రేటర్ వరంగల్ నగరాన్ని అభివృద్ధి పదంలో నిలపాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. నగర పరిధిలోని 34, 53, 54వ డివిజన్లలో సుమారు 6 కోట్ల కార్పొరేషన్ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక ప్రజలు, నాయకులు, మహిళలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జోరికా రమేష్, రాజు నాయక్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు అందరు క్లాస్ కొట్టాలన్నా మీరు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని 34వ డివిజన్, 53వ డివిజన్, 54వ డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ ప్రారంభ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి పూర్వ మడికొండ గ్రామంలోనే దాదాపు 48 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్న తరుణంలో ఈరోజు కూడా 2.5 కోట్లతో మరి పనులకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా టేకులగూడెంలో 3 కోట్ల పనులు పూర్తి చేసి ఈరోజు 75 లక్షల పనులకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 54వ డివిజన్లో ఉన్న సుబ్బయ్యపల్లి కానీ, కొమటిపల్లి కొమటిపల్లి తండాలు కానీ, దేవన్నపేట కానీ 70 కోట్ల పనులు టెండర్లు పిలిచి వివిధ స్థాయిలో పనులు నడుస్తున్న పరిస్థితి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు దాదాపు 7 కోట్ల పైచిలుకు పనులకు మరి ప్రారంభాలు, భూమి పూజలు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో విలీనమైన ఈ 31 గ్రామాలకు దాదాపు 300 కోట్లు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి కొడాలి నాని అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం ఆరూరు గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి దళితుడైన గురుమూర్తికి పార్లమెంట్లో అవకాశం కల్పించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుపై విమర్శలు గుప్పించారు.
వ్యక్తికి కూడా స్వతంత్రంగా జీవించడానికి అనేక హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఆయన చూపించినటువంటి దారిలో నడిచేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారని కనుక మనం ఆత్మ పరిశీలన చేస్తున్నట్లయితే చాలా తక్కువ మంది కనపడేటువంటి పరిస్థితి. దాంట్లో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని చూసా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఆయన రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి దళితులకి, ఎస్సీలకి రిజర్వేషన్ కల్పిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూపినటువంటి దారిలోనే ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్పొరేషన్లో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం ఇచ్చేటువంటి వర్కుల్లో కానివ్వండి, రిజర్వేషన్ని అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. వికారాబాద్ జిల్లా పరిగిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగార్జున సాగర్లో బీసీ వర్గానికి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం వలన ఎంతో నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణకు అసలు కారణం ఏమిటని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీలకు రాజకీయాలలో రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ ప్రసాద్, బీసీ జిల్లా అధ్యక్షులు అనూష, నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇంకొక వైపు రైల్వేను, ఎల్ఐసిని, బిఎస్ఎన్ఎల్ను, పోస్టల్ డిపార్ట్మెంట్ను, విశాఖ స్టీల్ను, అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి కుట్ర చేస్తుంది. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉండవు. ఇప్పటికే 95% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఒకవైపు రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఉద్యమిస్తుంటే, ఉన్న ప్రభుత్వ రంగ ఆకాశతో కూస్తో 5 నుంచి 10% ఉద్యోగాలు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయడం అంటే ఏమి, దానివల్ల అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటిదని కేంద్ర ప్రభుత్వాన్ని మేము సవాల్ చేస్తున్నాం. ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీ కొద్దిగా ఆలోచన ఉండాలి. ఎందుకంటే నాగార్జున సాగర్లో టీఆర్ఎస్లో బీసీ అభ్యర్థి, మా ఫిలాసఫీ ఏంటి, సిద్ధాంతం, బీసీ అభ్యర్థి ఏ పార్టీకి టికెట్ ఇచ్చినా బీసీలకు మద్దతు ఇవ్వడం బీసీ సంఘాల సిద్ధాంతం. నేను ఒక్కనే కాదు, అన్ని బీసీ సంఘాలు కూడా అదే సిద్ధాంతం మీద పనిచేస్తున్నాయి. అదేవిధంగా అక్కడ కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇచ్చింది. అది పైగా నరసింహయ్య లాంటి ఉద్యమకారుడు, బీసీ ఉద్యమకారుడు, కమ్యూనిస్టు ఉద్యమకారుడు, బీసీల కోసం జీవితాంతం పోరాడినటువంటి నాయకుడు. కాబట్టి తప్పనిసరిగా ఆయనకు మద్దతు ఇస్తాం, ప్రచారం కూడా చేస్తారు. మా వాళ్ళందరూ కూడా దీనికి ప్రచారం చేస్తారు. విమర్శకులకు ఇదే సింపుల్ పాయింట్, బీసీలకు, బీసీ సంఘాలు బీసీలకు మద్దతు ఇవ్వకపోతే ఎవరికి మద్దతు ఇస్తాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రెండవది, కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశంలో భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏంటిది, భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఏంటిది, ఈ ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు సమానమైన వాటా ఇవ్వడం భారతదేశ సాంప్రదాయం. అందులో వాటాలు వంచిన తర్వాత చిన్నపిల్లలకు, చిన్న బాబుకు, బేబీకో మొదటి వాటా తీసుకోమంటారు. 4 భాగాలు చేసి మొదటి భాగం మీరు తీసుకుంటారు. అంబేద్కర్ అజెండా లేకుండా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ జెండా లేదని గూడూరు మున్సిపల్ కమిషనర్ నందన్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్డులో అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివ్యాంగులకు, పేదలకు పండ్లు, సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సంఘం నిర్వాహకులు రాజేంద్ర ప్రసాద్, వసంత్ కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ వెంకటయ్య ఈయననా
ఏం పేరు ఏం పేరు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ తెలుసు. అతి సాధారణ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా ప్రపంచమే పేరెన్నికగన్నటువంటి నాయకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, రాజనీతిజ్ఞుడిగా ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూసే విధంగా భారతదేశానికే ఒక భూమిగా ఈ రోజున అంబేద్కర్ ఫిలాసఫీ ఉంది. ఈరోజు మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఒకవైపున తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంది, అది మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజున అంబేద్కర్ గారి బొమ్మ లేకుండా, అంబేద్కర్ గారి ఎజెండా లేకుండా ఏ రాజకీయ పార్టీ జెండా లేదు. హైదరాబాద్లో అంబేద్కర్ స్టడీ సర్కిల్లో చదువుకొని గ్రూప్ 1 ఆఫీసర్గా, గ్రూప్ 1లో ఎస్సీ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా కాగలిగాను. దానికి కారణం కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క పట్టుదల, ఆయన అంకుటిత దీక్ష మాత్రమే. అంతేకాదు, ఇంకా ఆయన అడుగుజాడలు నడవాలంటే ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది, ఇంకా ఎంతో సాధించవచ్చు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క అంకుటిత దీక్షను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని, ఈ నిమ్న జాతులను, ఈ అట్టడుగున వర్గాల వారిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి, మనం నిజానికి అనగదొక్కబడిన వారు మాత్రమే కానీ వెనక నిన్న చెప్తూ ఉన్నారు, పూలే జయంతి సందర్భం కొంతమంది మహనీయులు చెప్పారు, ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటిది వెనకబడిన కులాలు కాదు, వెనక్కి నెట్టబడినటువంటి కులాలు. కాబట్టి ఈ రోజున మనం అనుకునేటువంటి మనం అనగారిన వర్గాలం నిజం కాదు, మనల్ని అణచివేసినటువంటి కులాల వారము. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని నాగూర్గూడ చౌరస్తాలో 130వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ రాజేందర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ స్వప్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, షెడ్యూల్ కులాల పరిరక్షణ అధికారి భాగ్యలక్ష్మి, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పోరిక కోరిక ఈశ్వర్ సింగ్, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను భారతదేశ రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఆయన జయంతిని మనం నిర్వహించుకుంటున్నాము. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగంలో దళిత, గిరిజన, పేద వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా సమాజం కోసం ప్రతి పౌరునికి సమాన హక్కు దక్కే విధంగా అతి మహత్తరమైనటువంటి, అంటే ప్రపంచంలోనే అతి ఉన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనకు రాసి ప్రసాదించిన మహానుభావుడు. మేము అంటే ఒక గిరిజనులుగా మేము ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే అణగారిన వర్గాలకు చెందిన మేము ఇవాళ ఈ విధంగా మాట్లాడగలుగుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన వరమే అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అయితే ఇవాళ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ను కొన్ని కులాలకే అంటగట్టడం అనేది బాధాకరమైన విషయం. మొత్తం దేశంలో ఉన్న జనాలందరికీ ఆయన పూర్తి స్థాయిలో రాజ్యాంగ ప్రకారంగా న్యాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి.
ఈ దేశంలో మహిళలకు మొట్టమొదటిసారి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి మహిళలకు ఆ బిల్లు వీగిపోతే పార్లమెంట్లో తక్షణమే ఆయన ఉన్నటువంటి న్యాయస్థాన పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఈ దేశంలో విద్యను అభ్యసించే ప్రపంచంలో మార్పు వస్తుంది, ఈ దేశంలో మార్పు వస్తుంది. అనగారిన కులాలు గౌరవంగా బతకాలంటే విద్యను అభ్యసించాలని చెప్పేసి ఆయన విద్య పట్ల అపారమైనటువంటి కృషి చేసి అందరికీ ఆ వినాదం అందించడంలో ఆయన గొప్ప వ్యక్తి. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా విస్మరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు అంజలి వేసి ఘటించారు. అంబేద్కర్ అసాధారణమైన ధైర్యాన్ని, దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని వచ్చే తరాలకు మనం అందించే ఒక గొప్ప సంపదని అబ్దుల్ అజీజ్ అన్నారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్లో మాస్కులు, ఫేస్ షీల్డ్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సలహాదారులు యూనిస్ అక్బానీ, సబీర్ హుస్సేన్, ఎస్కే ఖలీం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంలో బ్లడ్ బ్యాంక్ స్టాఫ్కి బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా హెల్మెట్స్, మాస్క్, శానిటైజర్, గ్లౌజెస్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కోవిడ్ వల్ల బాగా పేషెంట్లు మన దగ్గర పెరుగుతున్నారు. ఎందుకంటే బాగా మందికి అవేర్నెస్ లేక మనము ఏదైతే డిస్టెన్స్ పాటించాలో అది పాటిస్తలేము. అయితే పబ్లిక్ని మనం ఒకటే కోరుకుంటున్నాం, ప్రతి ఒక్కరు మాస్క్ యూజ్ చేయాలి, శానిటైజర్ యూజ్ చేయాలి. మరి ఎక్కడన్నా గుంపుగా నిలబడి ఉండద్దు, ఎందుకంటే దానివల్ల మన ఆరోగ్యమే చెడిపోతుంది. ఇది మా తరఫున మేము చెప్తున్నాం. आएगा हमारे पास अभी सब मार्केट बंद सब आते हैं ब्लड बैंक में మార్నింగ్ వస్తూ చేయిస్తా పొద్దున వస్తే చెన్నై సిస్టర్స్ आइए ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంలో బ్లడ్ బ్యాంక్ స్టాఫ్కి బెస్ట్ ఫ్రెండ్స్. మంచిర్యాల పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన అధ్యక్షులు రామగిరి శ్రీపతి ఆధ్వర్యంలో బహుజన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సేవలను కొనియాడుతూ పట్టణంలో ఈ ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14 భారతదేశ వ్యాప్తంగా జరుపుకున్న పండుగ రోజు. ఎందుకంటే భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 130వ జయంతి సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న దళిత భవన్లందరం కలిసి ఇవాళ అంబేద్కర్ రథం మీద శోభయాత్ర మంత్రాల వ్యాప్తంగా చేయడం జరిగింది. ఇలా కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ మన గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి అంబేద్కర్ జయంతిని మేము పండుగ వాతావరణంలో చేసుకోవడానికి ముందుకొచ్చిన వీళ్ళందరికీ కూడా అంబేద్కర్ యువజన సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో అంబేద్కర్ కలలుగన్న రాజ్యం తీసుకురావడానికి, దళిత బహుజన ఐక్యత సాధించడం కోసం, అంబేద్కర్ కలలుగన్న రిజర్వేషన్లో సమానత్వం సాధించడం కోసం అంబేద్కర్ సంఘం కృషి చేస్తుందని అంబేద్కర్ యువజన సంఘం మంత్రాల జిల్లా తరఫున హెచ్చరిస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్లో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ, పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్. మహబూబ్ నగర్ లో అంబేద్కర్ కు నివాళులర్పించిన మంత్రి, భారతరత్న సేవలను కొనియాడిన మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్.
ఖమ్మం నగరంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. విశాఖలో ఘనంగా అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు. భూమి ఉన్నంత కాలం అంబేద్కర్ భారతీయుల గుండెల్లో నిలిచిపోతారన్న ఎంపీ. వరంగల్ నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.